నరసాపురం తోటలో ఉన్న ముళ్ళ చెట్లన్నీ నరికి బొగ్గుమూట్లు అమ్మా. ఇది నీ వాటాకొచ్చే డబ్బు బ్యాంకులో వేసుకో. ఏరా ఇది ఇవ్వడానికి ఇంత దూరం రావాలా? ఏం మావయ్య ఎప్పుడొచ్చావు? బాగున్నావా? నేను వచ్చిన సంగతి ఎలా ఉంచలుడు? నువ్వు ఈ చిల్లర బ్యాచ్ల సావాసం మానేసి ఎప్పుడు ఉద్యోగంలో చేరతా? 2000 నోటు చెప్తోంది అనుకోండి. ఈ అడవుతున్న ఇక్కడే ఉందేంటి? వీడిని తీసుకెళ్లి కాకినాడ సముద్రంలో వదిలిపెట్టరండి, అప్పుడే ఇల్లు బాగుపడుద్ది. ఎరా మాయ అడుగుతున్నారు కదా, ఆయనకు సమాధానం చెప్పి ఆ తర్వాత తిను. ఇదిగోండి. మావయ్య ఆ, నువ్వు బొగ్గుమూట్లు అమ్మి సంపాదిస్తున్నావే, ఆ. ఆ చెట్లనే నరకపోతున్నా. నా బుర్రకెక్కలా. మన జిల్లాలో 30 స్థలంలో గుబురుగా పెరిగిపోయి భూగర్భ జలం ఎండిపోయి మట్టిలో సారం పోయింది. ఆ ముళ్ళ చెట్లన్నిటినీ కొట్టేసి మట్టిని బట్టి కొబ్బరి మొక్కలో తాటి మొక్కలో నాటితే 5 ఏళ్లలో ఊరే తోటలా మారిపోతుంది. అయ్యా, మన స్థలంలో నువ్వు నరుగుతావు, మిగతా వాళ్ళు నరకడానికి ఎలా ఒప్పుకుంటారు? నాన్న, ఆ ముళ్ళ చెట్లు నరికితే వచ్చే డబ్బుతో 2 ఎకరాలకి ఓ బోరేసి 70% సబ్సిడీ తీసుకుని బిందు సేద్యం ఏర్పాటు చేసి ఇంట్లో కూర్చొని సెల్లు నొక్కితే తోటలోకి నీళ్ళొచ్చి పడుతుంటే ఎవడైనా ముళ్ళ చెట్లు పెరగనిస్తాడా? ఓ పక్క వ్యాపారం చేసినట్టు ఉంటుంది, మనసుకు తృప్తిగాను ఉంటుంది. ఈ ఆలోచన ఏదో బాగుందే. అన్నా, నేను ఒక ఐడియా చెప్తాను, వింటావా? చెప్పరా. మావయ్య దగ్గర ఉన్న 5 ఎకరాల మామిడి తోటని అమాంతం నరికి పారేసి పనస మొక్కలు నాటుదాం. 15 ఏళ్ళు ఆయన్నే నీరు పెట్టమందాం. ఈలోగా మామిడి చెట్లు నరక అల్లట్రాడు, మట్టి బుర్రాడు. రవి, ఈ చెట్లని ఎప్పుడు నరకబోతున్నావు? మా మనల్ని నరకాలను ఒకటి జైల్లో ఉన్నాడు కదా, వాడు మర్చిపోయి రావాలి లేదా మారిపోయి రావాలి. అంతవరకు ఇలా తిరుగుతూ ఉండాల్సిందే. నమస్కారం నమస్కారం. జయ, అనయ్య, ఆ ఎరుపు రంగు గళ్ళ చొక్కా వాడిది ఏం కులం రా? నలుపు చొక్కా వాడిది? అనయ్య, అనవసరంగా ఊళ్ళో ఉన్న అడ్డమైన కులం వాళ్ళని ఇంటికి తీసుకొస్తున్నాడు. వీడెప్పటికీ మనతో కలవడనయ్య. అన్నీ మా నాన్న చేసిన తప్పులేరా. నాకు ఊహ తెలిసిన వయసులో ఇంకో పెళ్లి చేసుకోవడం, మన ముగ్గురం చాలా అన్నట్టు ఇంకో కొడుకుని కండం. చెప్పు బుజ్జి. మీకు మూర్తి అని ఎవరో ఫోన్ చేశారు. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? ఫోన్ ఏం రాలేదు కానీ వాట్సాప్ మెసేజ్లతో నిండిపోయింది. ఆయన ఎక్కడున్నారు? నేను ఇప్పుడు అమరావతిలో సీఎంతో ఉన్నా. సీఎంతో? మీరు ఆయన ఏం చేస్తున్నారు? ఆయన మైక్ పట్టుకొని మాట్లాడుతున్నారు. నేను ఆయన కూడా ఉన్నా, తర్వాత చేస్తాను. హలో హలో, నమస్తే రవి సార్, 8 మందిని లోపలేసాం. ఎంత తోలు ఇచ్చినా వాళ్ళు నిజంగా అక్కట్లేదు. ఉదయాన్నే స్టేషన్కి రండి, మిగతా చూసుకుందాం. లాయర్ సుందరాన్ని మాట్లాడుతున్నా. ఇన్స్పెక్టర్ లోపలేసిన కుర్రోళ్ళు మన బాలమూర్తి గ్రూప్. రాత్రంతా సెల్లో ఉంటే వాళ్ళతో తట్టుకోలేరు. మీరు ఇన్స్పెక్టర్ తో మాట్లాడి వాళ్ళని వదిలేయమంటారా? నేను మళ్ళీ 1 గంటలో చేస్తాను, ఉంటానా? హలో, బాలమూర్తిని మాట్లాడుతున్నా. 8 మంది మనకు కావాల్సిన కుర్రాళ్లే. 2-3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చారు, అందుకే ఇన్స్పెక్టర్ తాట తీస్తున్నాడు. బాబు ఒక మాట చెప్పాడంటే. హలో, నేను ఆయన్ని మాట్లాడమంటాను. రే బాబు ఫిగర్ తో ఉన్నాడు. ఫిగర్ పని అయిపోయాక ఆయనే ఫోన్ చేస్తారట. పని. చెప్పు బుజ్జి. హలో, రాత్రి 1 గంటకు ఫోన్ చేసి ఆపోజిట్ లో ఎవరున్నారు కూడా అడగకుండా వాళ్ళ ఇష్టానికి మాట్లాడి పెట్టేస్తున్నారు. ఇదిగో ఇంతలో నెక్స్ట్ కాల్ వచ్చేసింది. నేను వనరోజని మాట్లాడుతున్నా. ఏ వనంలో రోజా అమ్మా నువ్వు? ఈ టైంలో ఫోన్ చేసావు? గరగాటాడే వనరోజా అంటే తెలుసు. ఏంటమ్మా ఫోన్ చేసావట? రాజోలు అమ్మవారి గుడి జాతర ప్రోగ్రాంకి వచ్చామన్నయ్య. ఎక్కడెక్కడ రూపాయి నోటుకొచ్చే సాకుతో రొమ్మ పట్టుకున్నాడన్నయ్య. జాతర అయిపోయిందన్నయ్య, కానీ ఇంకా మమ్మల్ని పంపడం లేదు. ఎందుకని? గుడ్డలు విప్పి ఆడాలని గొడవ చేస్తున్నారు. వసంత, హే, ఏంటి మేరీ? ఈ ఫోన్ ఆయనకిచ్చి ఎలాగైనా నా ఫోన్ నాకు ఇప్పించేవే. దీని చేత్తో పట్టుకోవడానికి అసహ్యం వేస్తుంది. ఏంటి అసహ్యం వేస్తోందా? అవును, రాత్రి 1 గంటప్పుడు వనరోజా అని ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఏదో గరగాటాడే అమ్మాయి అనుకుంటా. ఇంత పెద్ద కుటుంబంలో ఇంత చండాలమైన మనిషి. ఏ, ఆ అమ్మాయి నీకే ఫోన్ చేసిందా? నువ్వు చెప్పే రవ్వన్న అక్కడికొచ్చాడా? నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా నీకు? రాత్రి 1 గంట అయితే నూరిపోగు లేకుండా నాట్యం ఆడాలని తెలీదా నీకు? డాన్స్ చూడడానికి వచ్చావా? కోసి పారేయడానికి వచ్చాను. అన్నయ్య, దేవుళ్ళగా వచ్చావు. ఏడవకమ్మా, సామాను సర్దుకొని బయలుదేరండి. పదండి, వెళ్దాం. ఏంటి నా వచ్చి రాగానే తీసుకుపోతా?
ఇంకొక మాట మాట్లాడావో పీక కోసేస్తా బ్రోకర్ నా కొడక. రేయ్, మీ ఇంటి ఆడపిల్ల అయితే మేలిం బంగారాలా మెరిచిపోవాలి, ఊళ్ళో వాళ్ళ పిల్ల అయితే అల్యూమినియం పల్లెల్లా అరిగిపోవాలా? మీ ఇంటి ఆడవాళ్ళు పూర్తిగా కప్పుకోవాలి, కానీ బయట వాళ్ళైతే ఊడదీసి ఆడమంటారు. గుడ్డలు ఊడదీయమనేది ఎవడ్రా? చూడండి చూడండిరా, ఈ పిల్ల ఇక్కడే నుంచుందిగా. ఇప్పుడు రండ్రా, ఇప్పి చూడండిరా. ధైర్యం ఉంటే రండ్రా. ఆడపిల్ల రొమ్ము మీద చెయ్యేస్తారా? రేయ్, ఆ రొమ్ము పాలే కదరా మీరు తాగారు, మర్చిపోయారా? రేయ్, ఏ రోజైతే మీరు పెళ్లింట్లో తప్ప తాగారో ఆ రోజే మీ ఉనికి చచ్చింది. ఏ రోజైతే జాతరలో తాగి తందనాలు ఆడారో ఆ రోజే మీ మర్యాద మంట కలిసింది. మీ బతుకులు చెడా. రేయ్, బావ, బామ్మర్ది, అన్న, తమ్ముడు, చిన్నాన్న, పెద్దన్న అంటూ అందరూ కలిసి ఒకే పిల్లని నగ్నంగా చూడాలనుకుంటారా? థూ! నువ్వెళ్ళమ్మా, బండెక్కు. రేయ్, ఈ రవి చెల్లెలు వెళ్తోంది. మీకు ధైర్యం ఉంటే ఎవడన్నా వచ్చి అడ్డుకోండిరా చెప్తా. నిన్న మా చిన్నన్నయ్య ఆ జాతరకు వెళ్ళాడు. వాడు చెప్తేనే ఈ విషయం నాకు తెలిసింది. చూడు మేరీ, ఓ అమ్మాయికి ఓ సమస్య అంటే ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు, కానీ ఇలాంటి అమ్మాయిని చెల్లెలని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. అన్నిటినీ మించి మంచి మనసు ఉండాలి. ఏంటి బుజ్జి, కాలేజ్ టైంలో ఫోన్ చేస్తున్నావు? ఎవరైనా అర్జెంట్ అని ఫోన్ చేశారా? కాదు. మరి దేనికి చేశా? ఉదయం నుంచి మీకెవ్వరూ ఫోన్ చేయలేదు, అది చెప్పడానికి ఫోన్ చేశాను. ఎదురు చూస్తూ ఉంటారు కదా. శివుడు బాచి చనిపోయి ఉండొచ్చు, కానీ నీ రూపంలో తనని చూస్తూనే ఉన్నావు. అందరి మనసుల్లోనూ తీరని బాధ ఉంది. ఇంకా ఒకరినొకరు రెచ్చగొడుతూ దాన్ని పెంచుకోవద్దు. నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడే నీ జీవితం ఉంది, నా జీవితం ఉంది. డిఎస్పి త్యాగరాజును చంపింది నేనే. వాడు తన కులం వాళ్లే ముఖ్యమని అనుకున్నాడు. డబ్బున్నోళ్ళకి కొమ్ము కాశాడు. మీరైనా న్యాయంగా నడుచుకోండి. ఎవడయ్యా వాడు? నువ్వెందుకయ్యా భయపడుతున్నావు? సార్, ఈయన సముద్రం గారి కొడుకు. డిఎస్పి త్యాగరాజు హత్య కేసుకి నేనే సార్ సాక్ష్యం. ఏం జరిగింది? 7 ఏళ్ల క్రితం పిఆర్వి రవి వాళ్ళ ఫ్రెండ్స్ కాకినాడ వెళ్తూ ఉన్నారు. బండి వస్తుందని తెలుసు కదా, ఇలాగ మీదకి ఎక్కుతా? నేను మీదకి రావడం చూసా కదా, ఏ నువ్వు తప్పుకోవచ్చు కదా. అంతకన్నా తప్పుకుంటే వెళ్ళి నీళ్ళలో పడాల్సిందే. ఎంత పొగరా! కాకినాడకి వెళ్ళాలి కదా, ఈదుకుంటూ వెళ్ళరా. సముద్రం గారి పలుకుబడి వల్ల ఆ కేసు ఆత్మహత్యగా ఫైల్ అయింది. జరిగింది హత్య, చేసింది బాచి. సాక్ష్యం ఈ నలుగురు. కేసు చాలా స్ట్రాంగ్ అయింది. బాచిని వెంటనే అరెస్ట్ చేశాం. నా కొడుకు కావాలని చేయలేదయ్యా, తెలియకుండా జరిగిపోయింది. డిఎస్పీ సమక్షంలో రేపు కాకినాడ స్టేషన్లో పంచాయతీ పెట్టారు. చనిపోయిన పిల్లాడి కుటుంబానికి ఏం చేయాలో అది లోటు లేకుండా చేసేస్తాం. చెప్పండి. రేపు జరగబోయే పంచాయతీకి మీ కుటుంబం తరఫున ఎవరూ రాకండయ్యా. సముద్రం, ఏమిటిది? నా కొడుకు జీవితం మీ చేతుల్లో ఉందయ్యా. రవి, నేను చూసుకుంటా. వెళ్ళే కంప్లైంట్ వెనక్కి తీసుకో. సముద్రం, మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. మా ఇంటి నుంచి రేపు పంచాయతీకి ఎవరు రారు, వెళ్ళండి. వస్తాయ్యా. మంచిది. రేయ్, ఎవరో తెచ్చిందానికి నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చావు? వాడు ఎవడో కాదన్నయ్య, నా ఫ్రెండ్. నేను మాట్లాడుతూ వెళ్ళిపోతా. ఆ చనిపోయిన వాడు మన కులవాడే. ఏంట్రా నువ్వు అనేది? వాళ్ళ నాన్న కమలాపురంలో ఎచ్చాల కొట్టుంది.
జరుగుతారని నేను అనుకోలేదు. చెడు జరిగింది మా వాళ్ళకి చూస్తూ ఊరుకుంటావా? నేను చెప్పేది బాగా వినండి. ఈ విషయం ఇద్దరు గొప్పోళ్ళకి సంబంధించింది. అందువల్లే రూల్స్ కాదని ఇక్కడ పంచాయతీ చేస్తున్నాం. పిల్లాడి తల్లిదండ్రులు మీరే ఉంటారు. ఇక చెప్పడానికి ఏముంది సార్? తప్పు చేసిన బాచిని లోపలేయండి. బాచి లోపలికి వెళితే నిన్ను నరికి సముద్రంలో విసిరి వాడు నా తమ్ముడు నీకు తెలీదా? మొత్తం మీ ఏరియానే తగలబెడతా. వేరే దారి లేక డిఎస్పీ బాచిని షూట్ చేసేశారు. డిఎస్పీని చంపినందుకు లింగం 7 ఏళ్లు జైలుకి వెళ్ళాడు. ఈ కడలి తల్లి మీద ఓట్లు వాళ్ళకి మన కాకినాడ రేవు నుంచి కనీసం కారాజాపలు కూడా ఇవ్వకూడదు. ఏరా వాళ్ళ నమ్ముకున్నా మనం ఉన్నాం. రావులపాలెంలో ఉందిగా 240 ఎకరాల మన భూమి. అక్కడ రొయ్యల ఫారం పెడతాం. చేసేదేదో పెద్ద ఎత్తున చేద్దాంరా.